వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేయడం జరిగిందండి. అది ఇప్పుడు అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండి. ఫిబ్రవరి 23 టు మార్చ్ 1 వీక్ ఇది. సో ఇందులో మెయిన్ హెడ్డింగ్ చూడండి, 1,30,000 వేకెన్సీ ఇన్ రైల్వేస్ అని ఇచ్చాడు. సో అదే మెయిన్ టాపిక్ ఈ వీక్ లో. సో ఆ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. డైరెక్ట్ గా 30 పేజ్కి వెళ్ళిపోదాం. సో లాస్ట్ వీక్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్ అండి, కాకపోతే అది అఫీషియల్ గా రాలేదు, మనకు అన్అఫీషియల్ గా వచ్చింది. సో ఇప్పుడు అఫీషియల్ గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ కూడా లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్ ఏంటో చూద్దామండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్ఆర్బి, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, సిఎన్ అంటే 3 నోటిఫికేషన్లు వస్తున్నాయండి. ఒకటి 01/2019, ఇంకోటి 02/2019, మూడోది వచ్చి 03/2019. సో ఈ 3 కాకుండా ఆర్ఆర్సి కూడా వస్తుందండి, రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ అంటారు దీన్ని. ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీసు ఆర్ఆర్సి 01/2019. సో ఇందులో మనకి మొత్తం 1,30,000 వేకెన్సీ వస్తున్నాయండి. అవి ఏంటంటే అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండి, ఎన్టీపీసీ పోస్టులు అంటారు వీటిని. ఇందులోకి ఏంటంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, ఇలా కమర్షియల్ అప్రెంటిస్, ఇలాంటివన్నీ ఉంటాయండి. దీనికి ఆన్లైన్ ఓపెనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 28/2/2019 స్టార్ట్ అవుతుందండి. దీని నోటిఫికేషన్ నెంబర్ వచ్చి 01/2019. ఇక నెక్స్ట్ వచ్చి పారామెడికల్ స్టాఫ్ అండి. పారామెడికల్ స్టాఫ్ అంటే మెడికల్కి సంబంధించిన అండి, హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళ స్టాఫ్ కూడా పడుతుంది ఇందులో. లైక్ స్టాఫ్ నర్సు, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్. అంటే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిఫరెంట్గా ఇస్తారండి. మనకి డీటెయిల్ నోటిఫికేషన్ మనకి ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే మనం ప్రిపేర్ అవ్వడం కోసం, మనం దీనికి రెడీగా ఉండడం కోసం మనకు ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ వీక్లోనే మనకి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి. సో అఫీషియల్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్లో లింక్ అవుతుంది. సో ఫార్మిస్ట్ అంటే బీఫార్మసీ కానీ బీఫార్మసీ చేసి ఉండాలి. అలాగే ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ అన్నీ. దీనికి ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 4/3/2019 స్టార్ట్ అవుతుంది. సో మనకు ఫస్ట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే 28 నుంచి అన్నారంటే మనకి ఇంకా 8 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకొక 4 డేస్లో ఈ వీక్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇక థర్డ్ వచ్చి మినిస్ట్రల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అండి. అంటే స్టెనోగ్రాఫర్ కానీ, చీఫ్ అసిస్టెంట్ కానీ, జూనియర్ ట్రాన్స్లేటర్ కానీ. దీనికి వచ్చి 8/3/2019 స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. ఇక ఫైనల్ది లెవెల్ 1 పోస్టులు అండి. లెవెల్ 1 పోస్టులే చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయండి. 1,00,000 పోస్టుల వరకు ఉన్నాయి ఇందులో. ఏంటంటే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, అలాగే హెల్పర్ అసిస్టెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్స్, అలాగే అసిస్టెంట్ పాయింట్ మ్యాన్, లెవెల్ 1 పోస్టులు ఇవన్నీ. దీనికి వచ్చి 12/3/2019 స్టార్ట్ అవుతాయండి. సో మ్యాక్సిమం అన్నిటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీ పోస్టులకి అయితే డిగ్రీ, ఇంటర్ అలా ఆ విధంగా ఉంటాయండి. మెడికల్కి అయితే మెడికల్ సంబంధించిన ఉంటాయి. 10th క్లాస్ పోస్టులు ఉంటాయి. లెవెల్ 1 పోస్టులు అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటాయి. సో దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయని డీటెయిల్ ఇక్కడ వేకెన్సీ ఇవ్వడం జరిగిందండి. 1/2019కి, అలాగే 2/2019కి, అలాగే 3/2019 కేటగిరీ నెంబర్లో ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్కి 30,000 పోస్టులు అంటండి. అంటే ఎన్టీపీసీ, పారామెడికల్, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి 30,000. ఇక ఆర్ఆర్సీకి వచ్చి 1,00,000 పోస్టులు అండి, అది లెవెల్ 1 పోస్టులు అంటారు. నెక్స్ట్ డీటెయిల్ సిఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బి అండ్ ఆర్ఆర్సి వెబ్సైట్స్ అండ్ ఇండికేటింగ్ పారా 15.0 or 16.0 below. The detailed CEN will be published in the official websites on the opening date of the registration online application of respect to CEN. అంటే ఆ ముందు రోజే ఓపెన్ అవుతాయని చెప్తున్నారండి. వేకెన్సీస్ ఇండికేటెడ్ అబోవ్ అండ్ CEN ప్రొవిజనల్లీ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద టోటల్ స్పెసిఫిక్ యూనిట్స్, అంటే పెరగొచ్చు తగ్గొచ్చు అని చెప్తున్నారండి. ద పోస్ట్ పారామీటర్స్ ఆఫ్ వేకెన్సీ టేబుల్ ఇండికేటింగ్ వేకెన్సీ అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్మెన్, ఈడబ్ల్యూసీ, పీడబ్ల్యూడి మొత్తం అన్ని కలిపండి ఇవన్నీ. అలాగే ఏజ్ వచ్చి 1/7/2019. ఇదేంటంటే ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక ఏజ్ ఉంటుంది కాబట్టి డీటెయిల్ నోటిఫికేషన్లో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే పే అండ్ అలవెన్స్ వచ్చి 7th పే కమిషన్ మెట్రాక్సిక్స్ ద్వారా మనకి తెలియజేస్తాడండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ కోర్స్. ఫర్ డీటెయిల్ ప్లీజ్ రిఫర్ ద డీటెయిల్ CEN and published of the official websites in RRB and RRC whichever applicable.
అయితే క్యాండిడేట్ షుడ్ ఎంజూర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్. ఆ క్లోజింగ్ డేట్ కల్లా కంప్లీట్గా మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది ఉందో అది కంప్లీట్ అయ్యి ఉండాలండి క్లోజింగ్ డేట్కి. సో అంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు క్లోజింగ్ డేట్ ఉంటుంది కదా, ఆ క్లోజింగ్ డేట్ కల్లా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉండాలి. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ బి అప్లై. ఎవరైతే సబ్జెక్ట్స్ కంప్లీట్ అవ్వలేదో, ఇంకా నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ వస్తుందో లేకపోతే నెక్స్ట్ మంత్ రిజల్ట్ వస్తుందో వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదండి. మెడికల్ స్టాండర్డ్స్ యాజ్ పర్ రూల్స్ ఉంటాయండి. మెడికల్ స్టాండర్డ్స్ మనం డీటెయిల్ నోటిఫికేషన్లో డిస్కస్ చేద్దాం. అలాగే రిజర్వేషన్ పీడబ్ల్యూడీకి ఉంటాయి. అలాగే రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యాజ్ పర్ రూల్స్ ఉంటాయి. రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా ఈడబ్ల్యూఎస్ అంటారండి, అది కూడా డీటెయిల్గా మనం తీసుకోవచ్చు. అలాగే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఆఫ్లైన్ కాదండి, కంప్యూటర్ బేస్డ్ టెస్టే, ఆన్లైన్ టెస్టే. సో దానికి మీరు వెల్ ప్రిపేర్డ్గా ఉండాలండి. సో ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్స్ట్రక్షన్ కేటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ 2, అవుట్ ఆఫ్ దీస్ ఫీ 500 ఆఫ్ అమౌంట్ 400 షల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ ఆన్ అపియరింగ్ ఫస్ట్ స్టేజ్ సిబిటీ అయిపోయిన తర్వాత 400 రూపీస్ రిఫండ్ అవుతుందంటండి, ఎవరికైతే ఫీ కన్స్ట్రక్షన్ ఉందో వాళ్ళ గురించి చెప్తున్నాడు. అలాగే ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్, దిస్ ఫీ 250 షల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ ద బ్యాంక్ ఛార్జెస్ అప్లికబుల్ ఆన్ ద అపియరింగ్ ఫస్ట్. అంటే 250 రూపాయలు పే చేశారనుకోండి, మళ్ళీ మీకు 250 రూపాయలు రిఫండ్ అయిపోతుంది. ఎప్పుడంటే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అయితే ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అని అంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎగ్జామ్స్ కూడా స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉండొచ్చు. అది చూద్దామండి, మన డీటెయిల్ నోటిఫికేషన్లో మనం దాని గురించి తెలుసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఎన్టీపీసీకి వచ్చి 28 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెల. అలాగే పారామెడికల్కి వచ్చి 4/3 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి వచ్చి 8/3/2019 స్టార్ట్ అవుతుంది. అలాగే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ ఆఫ్ లెవెల్ 1 వచ్చి 12/3/2019 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 13 పాయింట్ ఏంటంటే candidates are required to go through the post parameter table, vacancy table and ascertain their eligibility, apply online through mode only, RRB or RRC whichever is applicable. Depending upon their eligibility, the selection of RRB or RRC which is applicable. Once succeed shall be final. Application to the more than one RRB RRC which is applicable will lead to rejection of the applications for the respective CEN. Next point, eligibility of the candidates will be considered only the strength of the information furnished in the online exam. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. మీరు ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వేకెన్సీస్ అన్ని చూసుకొని అప్పుడు అప్లై చేయండి. కంగారుగా చేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవుతూ అప్లై చేయాలి. అంటే కొంతమంది అప్లై చేసిన తర్వాత మనం రాంగ్గా అప్లై చేసామని చెప్తున్నారండి, డేట్ ఆఫ్ బర్త్ తప్పించాము, నేమ్ తప్పించామని చెప్తున్నారు. అందుకే అప్లై చేసేటప్పుడు మీరు త్రూ మొబైల్ చేయొద్దండి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అందరూ మొబైల్ ద్వారా చేస్తున్నారు, అలా కాకుండా డెస్క్టాప్ ద్వారా చేయడం అలవాటు చేసుకోండి. అలాగే మీరు అప్లై చేసిన అప్లికేషన్స్ అన్నీ మీ మెయిల్కి మెయిల్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మర్చిపోకుండా ఉంటామండి. అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ మీరు ఏ బోర్డుకి అప్లై చేశారు, దేనికి ఏ పోస్ట్కి ప్రయారిటీ ఇచ్చారు అనేది కూడా క్లియర్గా మనం నోట్ చేసి ఒక దగ్గర ఉంచుకుంటే బెస్ట్. మీరు నోట్ చేసి ఉంచుకుంటే మర్చిపోతున్నారు కాబట్టి ఒక మెయిల్కి ఏదైనా ఒక మెయిల్ మీరు మెయిల్ పెట్టుకొని ఉంచుకుంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని జాబ్ అప్లికేషన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి మీ మెయిల్లో, అందులో సేవ్ చేసి ఉంచుకోండి. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ ఫర్దర్ పర్ఫార్మెన్స్కి ఉపయోగపడుతుందండి. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ఓన్లీ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీ మెన్షన్ బిలో ద డీటెయిల్డ్ ఆర్ఆర్బీ CEN 1 2019, 2/2019, 3/2019. సో ఆర్ఆర్బీ బోర్డుల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఆర్ఆర్బీ బోర్డులు 22 బోర్డులు ఇచ్చారు ఇక్కడ, 22 బోర్డులు. అలాగే ఆర్ఆర్సీ బోర్డులు కూడా ఇవ్వడం జరిగింది. సో లెవెల్ 1 పోస్టులకి ఆర్ఆర్సీలో నోటిఫికేషన్ అప్లై చేయడానికి అవకాశం ఇవ్వచ్చు నాకు తెలిసినంత వరకు. సో అంటే ఏవైతే బోర్డులు వేసేవి 3 నోటిఫికేషన్ నెంబర్లు 1/2019, 2/2019 ఇవి ఆర్ఆర్బీ బోర్డులో. అలాగే RRC-01 2019 ఏదైతే ఉందో లెవెల్ 1 పోస్టులు ఆర్ఆర్సీ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఆర్ఆర్సీ వెబ్సైట్ అడ్రస్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు డేట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ డేటు, ఆ డేట్లో మనం ముందు మనకు కావాల్సినవన్నీ డాక్యుమెంట్స్ కానీ కావాల్సిన కాపీస్ కానీ ముందు ఉంచుకొని, అంటే స్కాన్ కాపీస్ ఏ ఉంచుకోవాలి, ప్రయారిటీ ఎలా ఇవ్వాలని ఒక పేపర్ మీద ఒక బుక్లో కానీ రాసుకొని అప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. మీరు కంగారుగా చేయడం వల్ల తప్పుగా పెడుతున్నారు కాబట్టి చూసుకోండి. సో ఇదండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.